మోకాళ్ళ పర్వతం గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. అలిపిరి నడక మార్గంలో వెళ్ళినప్పుడు మనకి మోకాళ్ళ పర్వతం తగులుతుంది. ఈ మోకాళ్ళ పర్వతం చాలా పవిత్రమైనది. ఈ మోకాళ్ళ పర్వతం వచ్చేసరికి చాలామంది మోకాళ్ళతోనే ఎక్కుతారు. ఎందుకో తెలుసా మీకు? ఈ మోకాళ్ళ పర్వతం ఉండే కొండ నారాయణాద్రి. రామానుజాచార్యులు మీ అందరికీ చాలా బాగా తెలుసు. వైఖానస ఆగమం ప్రకారం ఆలయ ఆచార వ్యవహారాలను క్రమబద్ధీకరించి భావితరాలకు అప్పగించారు. శ్రీ రామానుజాచార్యుల వారు జీవితంలో తిరుమలను సందర్శించింది కేవలం 3 సార్లే. ఆ రోజుల్లో ఈ పవిత్రమైన కొండలను కాళ్ళతో తొక్కడానికి ఆయన చాలా అయిష్టంగా భావించేవారు. ఈ 7 కొండలను కూడా మోకాళ్ళపైన ఎక్కేవారు. ప్రస్తుతం మోకాళ్ళ మెట్టుగా పిలువబడే ఈ ప్లేస్లో ఆయన విశ్రాంతి తీసుకునేవారు. అందుకే ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించారు.